అనగనగా సురేంద్రపురి అనే ఒక పెద్ద అడవిలో ఒక కోతి నివసించేది. ఒకరోజు నది ఒడ్డున ఉన్న చెట్లలో పండ్లు తినేందుకు ఆ కోతి అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన కోతికి ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. నది ఒడ్డున ఒక నక్క స్పృహ తప్పి పడిపోయింది. దాన్ని చూసిన కోతికి చాలా జాలివేసింది. అయ్యో, దీనికి ఏమయిందో అని అనుకుని ఆ నక్కను తన ఇంటికి తీసుకెళ్ళింది. తనకు తెలిసిన చెట్ల ఆకులతో మందుచేసి నక్కకు తాగించింది. కొద్దిసేపటి తర్వాత నక్కకు స్పృహ వచ్చింది. అప్పుడు కోతి అడిగింది, ఏమైంది? ఎందుకలా పడిపోయావు? అప్పుడు నక్క బాధగా చెప్పింది, నాకు నా అనేవాళ్లు ఎవ్వరూ లేరు. కొన్ని రోజులుగా జ్వరం వస్తోంది. దాహంగా ఉండటంతో నది దగ్గరకొచ్చాను. కాని నీరసంతో ఇక్కడే పడిపోయాను. అదికాక నేను ఉండే ఇల్లు కూడా పాడైపోయింది. నిన్నటి వర్షానికి పూర్తిగా కూలిపోయింది. ఇక నేను ఎక్కడున్నా ఒకటే అని నిట్టూర్చింది. అది విన్న కోతికి చాలా జాలివేసింది. అప్పుడు కోతి చెప్పింది, బాధపడకు నక్క మిత్రమా, ఇకనుంచి మనం స్నేహితులుగా ఉంటాం. ఇదిగో నా దగ్గరే ఇంకో ఇల్లుంది. ముందు అందులో ఒక జింక ఉండేది. ఇప్పుడా ఇల్లు ఖాళీగా ఉంది. నువ్వు అక్కడే ఉండు. అద్దె కూడా అవసరం లేదు. ఇది విన్న నక్క చాలా సంతోషపడింది. తర్వాత కోతి సహాయంతో తన సామాను తీసుకుని ఆ ఇంట్లో ఉండసాగింది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు నక్క బయటికి వెళ్లి తిరిగి వస్తుండగా తన ఇంటి తాళం చెవి ఎక్కడో పోగొట్టుకుంది. ఇంటి ముందు కూర్చుని చాలా దిగులుగా ఏడవసాగింది. అప్పుడే అక్కడికొచ్చిన కోతి అడిగింది, ఏమైంది నక్కమిత్రమా, ఎందుకిలా దిగులుగా ఉన్నావు? అప్పుడు నక్క చెప్పింది, కోతిబావా, నా ఇంటి తాళం చెవి పోయింది. ఇప్పుడు నేను ఇంట్లోకి ఎలా వెళ్తాను అని బాధపడింది. అప్పుడు కోతి చెప్పింది, అయ్యో, అది పెద్ద విషయం కాదు. ఇదిగో ఈ తాళంచెవి తీసుకో, ఇకనుంచి దీన్నే వాడుకో అని మరో తాళంచెవి ఇచ్చింది. కాని ఆ తాళంచెవి కోతి ఇంటికే మరో తాళంచెవి. కాని టక్కరి నక్కకు అది తెలియలేదు. ఆ తాళంచెవి కోతి ఇంటిదని అనుకుంది. అప్పుడు ఆ నక్కకు ఒక దురాలోచన వచ్చింది. కోతి బయటికి వెళ్ళినప్పుడు ఈ తాళంచెవితో దాని ఇంట్లోని వస్తువులన్నీ దోచుకుని పారిపోవాలి అని అనుకుంది. సరైన సమయం కోసం వేచి చూడసాగింది. ఒకరోజు కోతి మరియు నక్క ఇద్దరూ కలిసి షికారుకు బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక నక్క అకస్మాత్తుగా చెప్పింది, అబ్బా కోతిబావా, నాకు పొట్టలో చాలా నొప్పిగా ఉంది. నేనింటికి వెళ్తాను, నువ్వు వెళ్ళిరా అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. కాని ఆ నక్క నేరుగా కోతి ఇంటికి వెళ్ళింది. తన దగ్గర ఉన్న తాళంచెవితో తలుపు తీయడానికి ప్రయత్నించింది. కాని ఆ తాళంచెవి కోతి ఇంటిదే కాదు. అందుకే తాళంలో ఇరుక్కుపోయింది. నక్క చాలా కంగారుపడింది. తాళంచెవిని అటూ ఇటూ లాగింది. కాని అది ఇంకా బలంగా ఇరుక్కుపోయింది. అయ్యో, కోతి వస్తే నా దొంగతనం బయటపడిపోతుంది అని నక్క భయపడిపోయింది. అంతే, తన సామానంతా అక్కడే వదిలేసి అడవిలోకి పారిపోయింది. నీతి: పిల్లలు, జాలిపడి స్నేహం చేసిన మంచి కోతిని మోసం చెయ్యాలనుకున్న టక్కరి నక్కకు తగిన శిక్ష పడింది. ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటంటే, అర్హత లేనివారికి జాలిపడి సహాయం చెయ్యకూడదు, మరియు మంచి మనసుతో సహాయం చేసిన వారిని మోసం చెయ్యాలనుకుంటే అందుకు తగిన శిక్ష తప్పదు. అనగనగా ఒక అడవిలో 4 ఆవులుండేవి. ఆ ఆవులు ఎప్పుడూ కలసిమెలసి ఒకే చోట మేతమేస్తూ చాలా స్నేహంగా జీవించేవి. అవి ఎక్కడికైనా వెళ్ళినా కలిసే వెళ్ళేవి. సంతోషమైనా కష్టమైనా అన్నింటినీ కలిసి పంచుకుంటూ ఆనందంగా జీవించేవి. ఒకరోజు అడవిలో బాగా ఆకలితో తిరుగుతున్న ఒక సింహం ఆ 4 ఆవులను చూసింది. అప్పుడు సింహం తనలో తాను నవ్వుకుంటూ ఇలా అనుకుంది, ఆహా, ఈరోజు నాకు మంచి విందు దొరికింది అని ఆవుల దగ్గరికి నెమ్మదిగా వచ్చింది. సింహం తమవైపు వస్తున్నా ఆవులు మాత్రం భయపడలేదు. ధైర్యంగా నిలబడి ఉన్నాయి. సింహం ఆశ్చర్యపోయింది.
నేను వస్తే ఏ జంతువైనా పారిపోతుంది, కాని ఇవెందుకు నిలబడి ఉన్నాయి అని అనుకుంది. అంతలోనే 4 ఆవులు ఒక్కసారిగా తమ కొమ్ములతో సింహంపై దాడి చేశాయి. అనుకోని దాడితో సింహం భయపడిపోయింది. ఇంకా ఇక్కడ ఉంటే ప్రాణాలు పోతాయని భావించి అక్కడి నుంచి పారిపోయింది. అయితే ఆ రోజు నుంచి సింహం ఆ ఆవులపై పగ పెట్టుకుంది. ఎలాగైనా వాటిని తినాలని ఎదురుచూడసాగింది. కొంతకాలం తర్వాత ఆ 4 ఆవుల మధ్య గొడవలు వచ్చాయి. అవి విడిపోయి వేరువేరుగా జీవించసాగాయి. మేతకు వెళ్ళినప్పుడు కూడా ఒక్కొక్కటి ఒక్కో చోట మేయసాగాయి. ఇదే అవకాశమని సింహం సంతోషించింది. ఒకరోజు ఒక ఆవు ఒంటరిగా మేస్తుండగా పొదల్లో దాక్కున్న సింహం ఒక్కసారిగా దానిపై దాడి చేసి చంపి తినేసింది. అలాగే మరో రోజు 2వ ఆవుని కూడా చంపింది. తర్వాత 3వది, 4వది కూడా అలాగే చంపి తినేసింది. ఇలా సింహం తన పగ తీర్చుకుంది. ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటంటే పిల్లలు, విడివిడిగా ఉంటే ప్రమాదాలు ఎక్కువ, కానీ కలిసిమెలసి ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోవచ్చు. అందుకే మన పెద్దలు చెబుతారు, కలిసి ఉంటే కలదు సుఖం.